విశ్వమానవుడు సమాజ స్థాపన కొరకై భారత రాజ్యాంగాన్ని స్థాపించి భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశానికి ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకై, తమ హక్కుల కొరకై, ముఖ్యంగా పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా హక్కులు కల్పించేటువంటి దేవదేవుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగం ఎవరి సొత్తు కాదు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాల 2 నెలల 18 రోజుల పాటు అనుక్షణం తన యొక్క కష్టాన్ని చెమటను చుక్కను దారబోసి ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కొంతమంది నాయకులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎవడైనా ముట్టుకున్నట్టయితే వాని బంగాళాఖాతంలో తొక్కడం జరుగుతుందని చెప్పి సభాముఖం తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కేవలం అంబేద్కర్ అనే వాడు దళితులకే నాయకుడు కాదు. ఈ విశ్వమానవుడు నాయకుడు ఆయనే. కేవలం ఒక పురుషులకు మహిళలకు హక్కులు కల్పించలే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువు కూడా సమాన హక్కులు కల్పించిన మహానయుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ కూడా అంటారు, నీ కోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో మీరు నిలిచిపోతావు. జై భీమ్, జై జై భీమ్. సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు భారతదేశం రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఈరోజు అందరికీ రిజర్వేషన్ సౌకర్యాలు కలుగుతున్నాయి. రేపు కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని ఎత్తివేస్తే రేపు ఎవరు కూడా రిజర్వేషన్ అనేది ఉండదు. కావున రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఎవరైతే దళితులకు, బలహీన వర్గాలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మనం గెలిపించి ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజల మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని
నడిబొడ్డున జగిత్యాల పట్టణానికి ముప్పుకు ఎంత అందమిస్తుందో మానవునికి అంటి చౌరస్తా లోపల ఉన్న జగిత్యాల పట్టణం చౌరస్తా లోపల ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వచ్చిన ముఖ్య అతిథులు మా చైర్మన్లు, మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, ఇతర దళిత వర్గాల వారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ 1987-88 మధ్య లోపల ఈ కుడే లోపల అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి ఏకైక లక్ష్యంతో అప్పుడు భూపాల్ ఆచార్య గారి అధ్యయనం లోపల తీర్మానం చేసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం స్థాపన చేయడం జరిగింది. దుర్గయ్య గారి అధ్యయనం లోపలే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగిందని చెప్తూ ఈ విగ్రహానికి ఆవిష్కరణకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాం. నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 133వ జయంతికి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాజీ చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఆయన ఒక న్యాయవాది, ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన ఒక రాజకీయ నేత, ఆయన ఒక సంఘ సంస్కర్త, ఆయన అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన సమాన హక్కుల కోసం ఎంతో పోరాడిన నాయకుడు. ఆయన మన రాజ్యాంగం రచించిన ఒక గొప్ప నాయకుడు కాబట్టి ఆయన రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని కాపాడుకునే బాధ్యత మనలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడుకునేటట్టు ఆయన రచించిన రాజ్యాంగం కోసం ప్రతి ఒక్కరు పోరాడదాం. మహిళల హక్కుల కోసం ఆయన కేంద్ర మంత్రి అయినా దానికి కూడా పదవి రాజీనామా చేయడం జరిగింది. మరి అలాంటి ఒక గొప్ప నాయకుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ఇప్పుడైనా కనీసం ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తూ, రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు ఆయన రచించిన రాజ్యాంగాన్ని.